తిరుమల కల్తీ నెయ్యి కేసు మరో కీలక మలుపు తిరిగింది. కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని రెండో అదనపు కోర్టును సీబీఐ సిట్ కోరింది. అయితే సిట్ అభ్యర్థన మేరకు కల్తీ నెయ్యి కేసును నెల్లూరు ఏసీబీ కోర్టుకు బదిలీ చేశారు న్యాయమూర్తి. మరోవైపు 2 రోజుల్లో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్, సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించనుంది సీబీఐ సిట్. ఇక డాక్యుమెంట్స్ సమర్పణ తర్వాత మార్కెటింగ్ శాఖలో పనిచేసిన 2 ఉద్యోగులను సీబీఐ సిట్ అదుపులోకి తీసుకోనుంది. మొత్తానికి రంగంలోకి సీబీఐ సిట్ దిగడంతో టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తిరుమల కల్తీ నెయ్యి కేసు మరో కీలక మలుపు తిరిగింది. కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని రెండో అదనపు కోర్టును సీబీఐ సిట్ కోరింది. అయితే సిట్ అభ్యర్థన మేరకు కల్తీ నెయ్యి కేసును నెల్లూరు ఏసీబీ కోర్టుకు బదిలీ చేశారు న్యాయమూర్తి. మరోవైపు 2 రోజుల్లో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్, సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించనుంది సీబీఐ సిట్. ఇక డాక్యుమెంట్ సమర్పణ తర్వాత మార్కెటింగ్ శాఖలో పనిచేసిన 2 ఉద్యోగులను సీబీఐ సిట్ అదుపులోకి తీసుకునుంది. మొత్తానికి రంగంలోకి సీబీఐ సిట్ దిగడంతో టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. మొత్తానికైతే రంగంలోకి ఇక సీబీఐ సిట్ దిగినట్టుగా తెలుస్తుంది. అలాగే అటు టీటీడీ ఉద్యోగుల్లో కూడా ఆందోళన నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రైట్ విషయాలను అయితే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం అంచనం కలిగించింది. దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రస్తుతం కీలక పరిణామాలు చోటు చేసుకుంది. దీంట్లో అక్రమ వసూళ్లు, లంచం, అక్రమ నగదు లావాదేవీలు జరిగాయని సిబిఐ ప్రత్యేక సిట్ నిర్ధారించుకొచ్చింది. ఈ నేపథ్యంలో తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆ రకంగా 2 రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేయడంతో ఇవాళ 2వ ఏడీఎం కోర్టులో న్యాయమూర్తి ఈ పిటిషన్ ను స్వాగతిస్తూ ఆ సిబిఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా అనుమతించారు. అయితే ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగుల ప్రమేయం కష్టంగా ఉందనే అనుమానం, ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైతే అక్రమ వసూలు పాల్పడ్డారో వారిలో భయం నెలకొందని చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాల అంశం కాబట్టి లడ్డూ నెయ్యి వ్యవహారం ఇప్పటికే 4 డైరెక్టర్లకు సంబంధించిన కంపెనీ డైరెక్టర్ సంబంధించి వాళ్ళు అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారించి ఉన్నారు. ఆ రకంగా ఇప్పుడు పిటిషన్ దాఖలు చేయడంతో ఏసీబీకి బదిలీ కావడంతో ఖచ్చితంగా లంచం తీసుకున్నారనే ఆ నేరాపై అభిప్రాయం కలిగింది. అలాగే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చాలా మంది ఉద్యోగంలో భయాన్ని నెలకొంది. ఎవరి ప్రమేయం ఉందనే అంశం మీద పూర్తి స్థాయిలో ఇకపై ఏసీబీ కోర్టు ధృవీకరించబోతుంది. అక్రమ వసూలు పాల్పడిన వారిని, భక్తుల మనోభావంతో వంశాన్ని, భక్తుల మనోభావం దెబ్బతీశారు కాబట్టి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో పూర్తిగా ఎవరి ప్రమేయం ఎంతుందనే విషయాన్ని ఏసీబీ కోర్టు ధృవీకరించబోతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సురేష్.